ఫేస్బుక్ మిత్రులకు నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన మన రాయేష్ అన్న అంబేద్కరిస్ట్ ఈరోజు సిరిసిల్లాకు వచ్చిండు. అన్నతో కాసేపు మాట పాట కార్యక్రమం ఈరోజు అన్న కొంచెం ఆ ఫేస్బుక్లో కూర్చోంటే అన్న ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు రాయేష్ అన్న. మన ఫేస్బుక్ మిత్రులు ఒక్కొక్కసారి కామెంట్ చేస్తే ఏం చేస్తారో తెలుసుకోవడం ఫేస్బుక్ ఆన్ చేస్తాను. అప్పటి వరకు ఒక పాటతో స్టార్ట్ చేద్దామన్నా. కంపల్సరీ అన్న నిజామాబాద్ జిల్లా అన్నది అప్పుడప్పుడు చూస్తుంటారు ఫేస్బుక్లో, సోషల్ మీడియా అద్భుతమైన సామాజిక చైతన్య గీతాలు వాడతారన్న. అన్న ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. నేను ఒకసారి అప్పటి వరకు ఫేస్బుక్ ఒకసారి నేను ఇది కామెంట్ చూసుకోవడానికి ఒకసారి చేస్తాను. రైట్ అని ఒక పాట. భారతదేశ స్థితిగతిని మార్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంతోమంది మహనీయులు ఈ దేశంలో ఉన్నటువంటి దేశం యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులు, ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులలో తాను హక్కులను సాధనగా మార్చి వాళ్ళందరి యొక్క శ్రేయోభిలాషిగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల కోసం పోరాటం చేసిన మహనీయుడు, రచనలో పోరాటం చేసి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనను గుర్తు చేసుకుంటే ఒక పాట. ఈ పాట మచ్చ దేవేందర్ గారు, వరంగల్ జిల్లా, ఆయన రాసిన పాట నేను పాడతాను. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లె కథ సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోయే కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను అంబేద్కరే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లె కథ సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోయే కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ రాయేష్ అన్న. వాస్తవానికి వాళ్ళ ఇక్కడ సిగ్నల్స్ మంచిగా రావాలని మొక్కాలి మనం ఈరోజు, అంతేనా ఫ్రెండ్స్? అంటే సౌండ్ మంచిగా వస్తుందో ఒకసారి అంటే కామెంట్ చేయండి. ఓకే, అడగండి. మీరు దయచేసి ఫేస్బుక్ కాల్స్ మాత్రం చేయకండి. అన్నకు అన్న ఇచ్చింది అర్ధగంట, ఇంకో అర్ధగంట అటు ఇటు ఎలా ఇస్తా ఒక గంట. ఓకే అన్న, మొత్తానికి మా వేములాడ దినేష్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు దినేష్ దగ్గరికి వచ్చిండు రాయేష్ అన్న వేములాడకు. అన్న సిరిసిల్లకు వస్తున్నామంటే అన్న రండి అని వెల్కమ్ చెప్పిన. అన్న, నేను మీ పాటలకైతే నేను వ్యక్తిగతంగా అభిమాని రాయేష్ అన్న. సామాజిక చైతన్యం గీతాలు, అంబేద్కర్ పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీరు సరే ప్రశ్నల తర్వాత ఇంకొక పాట తర్వాత నేను కొన్ని 2-3 ప్రశ్నలు రాసుకున్నా. ఎందుకంటే షాన్ రాయేష్ అని వస్తే ఏం అడగాలో నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఒకటి మళ్ళీ మీరు పాటలు పాడితే నాకు భయం అవుతుంది. మళ్ళీ నా ఫేస్బుక్లో అన్ని రకాలు ఉంటారు. కొన్ని నేనే ముందు సెన్సార్ చెప్పేసిన అన్నకి కొన్ని పాటలు పాడొద్దన్న, అయినా కూడా కొన్ని మీకు స్వేచ్ఛ ఇచ్చేస్తాను. మీ గొంతుకు తాళమయ్యా. ఇంకొక పాట అన్న. అయితే వాస్తవంగా అంటే నేను ఎప్పుడు కూడా ప్రజల్ని ఇబ్బందికరంగా గురి చేసే పాటలు ఏం రాయను అన్న.
వాస్తవంగా వాళ్ళు అర్థం చేసుకోవడంలో అది తప్పిదంగా ఉంటుంది తప్ప నేను ఎప్పుడు పాట రాసిన ఇప్పుడు ఆ, ఏది 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 రైతన్నకు విలువ, దేశ ప్రజలందరి కన్నమిచ్చే రైతుకి కరువా, చాలు చాలు అన్నదాతల ఆత్మహత్య కోసం రాసిన. ఏది 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 రైతన్నకు విలువ, దేశ ప్రజలందరి కన్నమిచ్చే రైతుకి కరువా, చాలు చాలు రైతన్నల ఆత్మహత్యలు, ఇంకెంత కాలముండు అన్నదాత బాధలు, జై జవాను జై కిసాను అన్న మాటలు, జై జవాను జై కిసాను అన్న మాటలు, మన గోడలపై రాసుకునే ఉత్తరాతలు, మన గోడలపై రాసుకునే ఉత్తరాతలు, ఏది 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 రైతన్నకు విలువ, దేశ ప్రజలందరి కన్నమిచ్చే రైతుకి కరువా. ఇట్లా నేను ఎప్పుడు పాట రాసిన ప్రజల యొక్క శ్రేయస్ కోసమే రాస్తూ ఉంటా. నాకు ఈ కాల్స్ తో కోసం మీ లైవ్ స్టార్ట్ చేసిన కాల్స్ వస్తుంది. ఓకే, మాట్లాడండి. రఘు లైవ్లో ఉన్నా, వచ్చేయండి వచ్చేయండి. చూసిన మీ ఇది మన దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కాళ్ళు కొన్ని ప్రశ్నలు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కామెంట్ల రూపంలో అడుగుతారన్న, మనం ఫోన్ కాల్స్ తీసుకుంటలేం కాబట్టి. అంబేద్కర్ సాంగ్ అడుగుతారు, సౌండ్ క్లారిటీ ఉందని చెప్పి గంగాధర్ చిన్న బండి థ్యాంక్ యూ అన్న. ప్రవీణ్ అన్న అంబేద్కర్ సాంగ్ అడుగుతుండు అన్నాడు, దినేష్ అడుగుతుండు, ఒకటి రైతు గురించి అని నలవాల శేఖర్ ఇప్పుడే రైతు గురించి పాడిండన్న. థ్యాంక్ యూ శేఖర్ అన్న. వాస్తవానికి రైతు గురించి ఎన్ని పాటలు పాడినా తక్కువే. అవును, ఈరోజు ఎంతో అంత బోధింటామంటే రైతులన్నా. నెక్స్ట్ ఏం పాట పాడతావు అన్న? గల్ఫ్ సాంగ్. చాలా మంది దేశం నుంచి పాపం మన వాళ్ళ దినేష్ కూడా ఇంతకుముందు అడిగినట్టున్నాడు. షూర్, కంపల్సరీ. వాళ్ళ అక్కల నిమిత్తం పాపం నేను కూడా ఒక గల్ఫ్ బిడ్డగా. ఓకే, మీరు కూడా గల్ఫ్ పోయినా ఎన్ని ఉన్నారన్నా? చాలా సంవత్సరాలు ఉన్నా, 4-5 కంట్రీలలో జాబ్ చేసిన. అయితే వాస్తవంగా మిగతా వాళ్ళు రాసినట్టుగా కాకుండా నిజంగా చేస్తూనే రాసిన నేను. భారతీయ పుత్రులారా, గల్ఫ్ దేశాన్ని నమ్ముకున్నారా, బతుకు తెరువు కోసమంటూ బాధలెన్నో భుజానేసినారా, మన తల్లి నేలను విడిచి నిప్పుల బగబగలో నిత్యము నడిచి, మన తల్లి నేలను విడిచి నిప్పుల బగబగలో నిత్యము నడిచి, ఉన్న ఊరును విడిచి ఉపాధి కోసమే కూలీలై కుములుతుండ్రా, గల్ఫ్ దేశాన్ని నమ్ముకున్నారా, బతుకు తెరువు కోసమంటూ బాధలెన్నో భుజానేసినారా, ఉన్న ఊరులోనే కష్టపడదామంటే సర్కారన్న దారి చూపదయ్యే, స్వతంత్ర దేశం స్వరాజ్య దేశము సాటి వారికి సహకరించరాయే, ఆహారం ఇచ్చేటి కాలి రోజులు ఎదురాయరా, మానాన్ని కప్పిన చేనేతకి నాడు పస్తుల చావులు వరమాయరా, దోపిడీ రాజ్యాన్ని పడగొట్టారా, మన పేదల రాజ్యాన్ని స్థాపించరా, మన కోసమే ప్రాణాలిచ్చిన వీరుల ఆశయాలు నువ్వు బతికించరా, భారతీయ పుత్రులారా, గల్ఫ్ దేశాన్ని నమ్ముకున్నారా, బతుకు తెరువు కోసమంటూ బాధలెన్నో భుజానేసినారా. ఇట్లా. థ్యాంక్ యూ అన్న రాజేష్ అన్న. మంచి గల్ఫ్ సాంగ్ వినిపించారు. కొన్ని కామెంట్స్ చదువుతా అన్న. వెంకటేష్ ఆకునూరి, జై భీమ్ రాజేష్ అన్న, థ్యాంక్ యూ బాలు అన్న. థ్యాంక్ యూ వెంకటేష్. జై భీమ్ అన్న. జేడి బాబీ పెళ్ళామా సాంగ్ కడుతున్నారు. జేడి సుమన్ ఏఎంసీ చైర్మన్ సాబ్ ఇబ్రహీంపట్నం కదా బాబీ మండలం. పిల్లలు అన్యాయం ఇది. ఏది ఏమంటారు? ప్రమాణ స్వీకారం వాస్తవంగా ప్రమాణ స్వీకారం ఏదో ఆడ ఉన్నటువంటి క్వాంటిటీ బట్టి మాత్రం చేసింది అంతేరా. కరోనా అన్నాడా? అదో సాక్ అన్నట్టు. ఇక మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కరోనాని తీవ్రంగా ఖండించాలి. ఇది మనం ఖండిస్తే మళ్ళీ కరోనాని ఖండించలేదు. అంతేరా, రైట్. ఓకే బాపి, నువ్వు ఎక్కడున్న మంచి 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 పదవులు పొందు. జేడీ సుమన్ బాపి, నీ గురించి పెళ్ళామా పాట లాస్ట్ అవడం. నెక్స్ట్ ఏం పడతాము? ఒకసారి మనం కామెంట్ చదువుదాం. మరి పీపుల్ ఏం కోరుకుంటారు, ఏం సంగతి ఏంది? సరే అవును కదన్నా. ఇది అసలు రాజేష్ అంటే అసలు దేవుళ్ళకు వ్యతిరేకం, హిందూ మతానికి వ్యతిరేకం, ఇట్లా ఎందుకన్నా మీ అసలు ఆరోపణలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చదువుతా అంటే ఎందుకు అట్లా వస్తున్నాయి? అసలు నిజంగా వ్యతిరేకమా? లేదు, ఎప్పుడు వ్యతిరేకం కాదు. కాకపోతే వాళ్ళకు
అర్థం చేసుకోవడంలో కొంచెం తేడా ఉంటుందన్న. విషయం ఏంటంటే ఇప్పుడు నేను దేవుళ్ళకు వ్యతిరేకిన నా దృష్టిలో దేవుళ్ళు అంటే ఆయన ఒక అద్భుతమైన పాట రాసిండు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మ మనసు బాధ పెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు తన నాన్న చేసుకున్నావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. అట్లాగే అమ్మ మీద కూడా కొన్ని వేలాది అద్భుతమైన పాటలు వచ్చినాయి. నా బాధ ఏంటంటే ఒకప్పుడు తల్లిదండ్రులే దైవంగా భావించే ఈ భారతదేశంలో ఈరోజు లెక్కలేనన్ని ఓల్డ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు వచ్చినాయి. అయితే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే రంజన్ రాజ్ మాట్లాడితే దేవుణ్ణి తిడుతారు. నాకు అవసరం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ లైవ్గా చెప్తున్నా, మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మన అమ్మా నాన్నని ఓకే మీరు ఒక పద్ధతి కోసం, మీ యొక్క ఆలోచన కోసం దేనైనా మొక్కుకోండి, బట్ కాకపోతే మీ అమ్మా నాన్నని మాత్రం మర్చిపోద్దు. నేను ఎప్పుడు పాట రాసినా గుర్తుపెట్టుకోండి, దేవుని తిట్టినా ప్రభుత్వాన్ని తిట్టినా చివరికి మన అమ్మా నాన్న మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఆ విషయం నాకు అర్థం కాదన్న. నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు ఇంట్లో ఇల్లు కడితే మన స్టోరేజ్ రూమ్ ఉంటుంది, దేవుడి రూమ్ ఉంటుంది, కానీ మదర్ బెడ్రూమ్ ఉండదు, ఫాదర్ బెడ్రూమ్ ఉండదు అన్న. గ్రౌండ్లో ఇప్పుడు నువ్వు కట్టాల్సింది ఎవరి కోసం? నీ కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసిన మహనీయుడు తండ్రి, నిన్ను నవమాసాలు మోసి కన్నది తల్లి. ఫస్ట్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలా. ఇవ్వకపోతే నీ పిల్లలు నీకు ప్రిఫరెన్స్ ఇవ్వరు. నీ ఇంట్లో నుంచి చరిత్ర మొదలు కావాలా, నా కోరిక అది. నువ్వు నీ పిల్లల ముందర, నీ భార్య ముందర, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమగా చూసుకుంటే, మీ అమ్మకు మీ నాన్నకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నువ్వు ఇస్తే, రేపు ప్రొద్దున ఎగ్జాక్ట్లీ నీ పిల్లలు నీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు. నీ సంస్కారం ఏదైతే ఉందో అది నీ ఇంటి నుంచే మొదలు కావాలా. అందుకే గురజాడ ఒక మాట అన్నాడు, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు అని చెప్పి. ఇప్పుడు నీ సంస్కారం ఏదైతే ఉందో నీ ఇంట్లో నుంచి మొదలు కాకపోతే ఎవడో నీకు నేర్పాల్సిన అవసరం లేదు అన్న. అదే కోరుకుంటా. చాలామంది ఏమనుకుంటారు అంటే నేను కొంచెం ఘాటుగా స్పందించరికి అన్న ఇట్లా అంటే మతానికి వ్యతిరేకంగా నాకు అవసరం లేదు. ఏ మతంతో ఇప్పటికి చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ ఎ ముస్లిం, ఐఎమ్ నాట్ ఎ హిందూ, ఐఎమ్ నాట్ ఎ బుద్ధిస్ట్ ఆల్సో. ఐఎమ్ జస్ట్ ఓన్లీ హ్యూమన్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్ సెడ్, ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ దట్ ఓన్లీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, నేను మొదట భారతీయునే, చివర భారతీయుని అని చెప్పి. నేను భారతీయుని, నాకు కులము మతము తొక్క తోలు ఏం అవసరం లేదు. మా అమ్మ నా దేవుడు, మా తండ్రి నా దేవుడు, నాకు ఈ సమాజాన్ని పరిచయం చేసిన నా గురువు నా దేవుడు. నేను సమాజంలో ఓడిపోతున్న ప్రతిసారి నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టిన నా స్నేహితులు నా దేవుళ్ళు, నా పూర్వీకులు అంటే నా సీనియర్స్ నా దేవుళ్ళు. అంతే తప్ప ఏ బండల్లో గిన్నెల్లో మొక్కాల్సిన సంస్కృతి మాత్రం నాకు లేదు. బండలు మొక్కుడు అంటే ఎవరంటీలు రావణ్ నాని ఆట మొక్కి మొక్కి నొస్తులు అరిగిపోయారా సంగడుతున్నా. రావణ్ నాని ఎవరు తెలుసా? నాకు తెలియదు. రావణ్ పేరే రావణ్, అద్భుతం కదా. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా, దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం, సర్వలోకము దైవాధీనము అన్న మాటటు ఆయరా, ఆ దైవమే ఒక మంతురానికి బందిగుండడమేందిరా, మంత్రమేమో బాపనోళ్ళ చేతిలోన ఉందట, ఆ దేవుడే ఈ బాపనోళ్లకు గులామైపోయాడట, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. అట్లా మొత్తానికైతే ఏమో అప్పట్లో శాస్త్రవేత్తలు కూడా పాట రాసిన కదా. అదే అంతరిక్షములోకి రాకెట్ జుయ్యమంటూ పోయినా,
దాన్ని పంపేటప్పుడు ముహూర్తాలు చూసుడింకా ఆగేనా. నేడు సుప్రీంకోర్టు జడ్జి కూడా పొర్లు దండం పెడతాడు. ఆనాటి ప్రజలు విద్య లేక మూఢజనులై బతుకుడు. సాఫ్ట్వేరులు సైతం నేడు రంగురాలను ఉంగురాలను నమ్ముతూ అంకెలా చెమ్మెక్కులంటూ అంతమైపోతున్నారు. చదువుకున్న విలువను తీయొద్దురా, చదువుతే మూర్ఖుడయ్యి మూఢనమ్మకాలలో మునుగొద్దురా. చదువుకున్న విలువను తీయొద్దురా, చదువుతే మూర్ఖుడయ్యి మూఢనమ్మకాలలో మునుగొద్దురా. ఎందుకు ముందు ఇదే పాటలే కదా ఈ పాట, ఇది కూడా వర్డ్ ఎందుకు మింగిన పాట ఇది ముక్క మర్చిపోయినా. అట్లా ఏం లేదు, అంటే మీరు జ్ఞాపకం చేసి పల్లవి చేయడం మాడదామని చెప్పి అనుకున్నా అంతే. అన్న ఇంకన్నా టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా వ్యతిరేకం మనం ఏమన్నా? నేను ఎప్పుడు అంటే నేను యాంటీగా వాడుతావు అప్పుడప్పుడే. అయితే విషయం ఏంటంటే ఒక సీఎం గారి మీద కూడా ఆ మధ్య బాగా గట్టిగా వాడినట్టున్నాం వ్యతిరేక ప్రజాగాయకుడిగా నేను అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డదే ప్రజాస్వామ్యం అని అంటారు. నేనేమంటానంటే ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ప్రజలు కోరుకొని ఓట్లు వేస్తేనే వచ్చింది. సరే ఇప్పుడు ఇవి ఏదేమైనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగం యొక్క ప్రకారం వాళ్ళు మన నాయకులు, వాళ్ళని కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళ నుంచి ఎట్లా పని తీసుకోవాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజలకు ఎట్లా వర్తింపజేయాలనే విషయాన్ని మాత్రమే ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఏం చేసినా లాభం అంటే యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ వాజ్ ద పర్సన్ వాజ్ గోయింగ్ టు రెస్పెక్టెడ్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ ఇండియన్ నేను ఖచ్చితంగా సీఎం కేసీఆర్ గారిని గౌరవిస్తాను. అట్లాగే కేసీఆర్ గారి యొక్క పథకాలు ఏవైతే కొంచెం అటు ఇటు ఉన్నా నేను ఎందుకంటే భారతీయుడు కాదు, నాకు విమర్శిస్తా. ఆయన చేసిన ప్రతి ఇలా మిషన్ భగీరథ నీళ్ళ సంగతి చెప్తా. ఇదే రంజల్ రాజేష్ గారు నేను ఇల్లు కట్టుకున్న కింద బండలు ఉన్నాయి. బండలు అంటే ఒక పెద్ద కొండ ఉన్నది. 4 సార్లు రిగ్గేసినా నీళ్ళు వాళ్ళవు. బట్ స్టిల్ ఐ వాజ్ ఫీల్ వెరీ హ్యాపీ టు హానర్ టు కేసీఆర్ సార్. ఆయన ఇచ్చిన మిషన్ భగీరథ వల్ల మా ఇంట్లో నీటి కొరత తీరిపోయింది. ఇది నిజం. నేను చెప్తున్నా చాలా ప్లేస్లలో మిషన్ భగీరథ ఫెయిల్యూర్ అంటారు కదా. ఏమో కానీ మా దగ్గర పోచంపాడు మాది, మా పోచంపాడు ప్రాజెక్ట్ దగ్గర మా ఊరు కాబట్టి నేను ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మా ఇంటి కింద బండ ఉండడం వల్ల మైన్ అది ఉండడం వల్ల అది మాకు రిగుపడతలేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ వల్ల మాకు ఫుల్ నీళ్ళు వస్తున్నాయి. నేను చెప్తున్నా రంజన్ రాజేష్కి ఒక అంబేద్కర్ రేట్గా సమత సాన్నిధ్యాలు స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాయి మాట. ఇది వాస్తవం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కేసీఆర్ సార్కే దండం పెట్టుకోవాలి, పక్కా అయిపోవచ్చు. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు, నేను మా అమ్మ మోసిన నీళ్ళు ఒక సందర్భంలో ఇలా సమస్య లేకుండా చేసిండు. మబ్బులో కూడా ఒక్కొక్కసారి బిందెలు లైన్లో పెట్టింది బోరింగ్లో వెనకడ కొట్టుకుందరు కదా. ఎస్ అవును. ఇలా మాత్రం కంపల్సరీ చెప్తున్నా. ఇది మాత్రం ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కేసీఆర్ సార్. అది ఇప్పుడు మీరు ఏ పార్టీ అన్నా? నేను ఏ పార్టీ లేదన్నా, నేను ప్రజల పార్టీ. ఇక్కడ ఎవరంటే అనిల్ జింకా, మాజీ ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి సమక్షంలో తెరాసలో జాయిన్ అయ్యారట. నిజమేనా భయ్య? వీడియో చూసినా దీనికి వివరణ ఇవ్వాలని రాజేష్ గారు అని చెప్పి అనిల్ జింకా థ్యాంక్ యూ ఒక ప్రశ్న అడిగాడు అనిల్ జింకా. అయితే విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఒక 4, 5 వెనకాల ఉండి వాడు చిన్న పిల్ల లీడర్గా ఉన్నాడు. కవిత గారి ఆధ్వర్యంలో జాయిన్ అయితే ఆమె స్వతహాగా ఆమె స్వహస్తాలతో టీఆర్ఎస్ కండువా కప్పుతుంది. బహుశా ఈ అనిల్ జింకా మిగతా చాలామంది ఎంఎస్ఎఫ్ వాళ్ళు కూడా, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు, నా మిత్రులు, నా సహోదరులే, బీజేపీ వాళ్ళు కూడా చాలామంది రంజన్ రాజేష్ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యండి అని చెప్పేసి ఆ మధ్య బాగా రూమర్స్ వచ్చినాయి. మై డియర్ ఫ్రెండ్స్, 4 నాయకుడైనోడే కవిత గారి చేతుల మీద కండువ కప్పుకుంటే వేలాది మందికి, బహుశా మీకు తెలియకపోవచ్చు, రంజన్ రాజేష్ అంటే నల్గొండలు విమర్శ చేస్తారు, మహబూబ్ నగర్లో విమర్శ చేస్తారు, తర్వాత తెలియక ఆదిలాబాద్లో విమర్శ చేస్తారు, తెలంగాణ అమర ప్రసాద్ కూడా
ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినట్టు చూసిన మీద ఒక చర్చా కార్యక్రమం కూడా చేపట్టాడు. నలుగురు వెనకాల ఉన్న ఫాలోవర్స్కే లీడర్ అయిన ఒక చెంచగాడు స్వతహాగా ఆమె చేత్తోని ఆమె చేత్తోని కండవ కప్పించుకుంటే వేలాది మందికి నాయకుడు నేను మా ఏరియాలో చాన్ రంజల్ రాయచందన్ ఏంటి అనేది చూసే తప్ప మీకు అర్థం కాదు. నేను ఆ రోజు టీఆర్ఎస్ జాయిన్ కాలేదు. వాస్తవ విషయం ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి వీడియోలో రివైండ్ చేసుకుని వినండి. ఏమన్నాడు అంటే 400-500 మందితోని అక్కడ ఉన్నటువంటి మన డాక్టర్ మధుశేఖర్ గారు మద్దతు తెలపడం కోసం వచ్చాడని చెప్పారు. ఆ మాట కూడా నేను ఉపసంహరించుకుంటున్నా. ఇట్స్ నాట్ మై ఓన్. నేను జైన్ కావాలని చెప్పి అనుకుంటే మా కవిత గారికి మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా జైన్ కావచ్చు. బట్ కాకపోతే ఒక అంబేద్కర్ ఏటుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో పనిచేస్తున్న వ్యక్తిగా ఈ దేశంలో జరుగుతున్న రుగ్మతలపైన విమర్శ చేస్తున్నటువంటి ఒక పాటగాడిగా, ఆటగాడిగా, రచయితగా, వక్తగా ఇట్ ఈస్ నాట్ మై స్పేస్. కానీ చాలామంది నన్ను అంటే అక్కడ కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తూ బహుజన మహనీయుల ఉత్సవం సందర్భంగానే అక్కడ నిలబడి మచ్చా దేవేంద్ర గారు రాసినటువంటి పాటను ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటేనే పాటను వాడినా కానీ నేను కవిత గారిని పొగుడుతున్నా, లేకపోతే కేసీఆర్ గారిని పొగుడుతున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ని పొగుడుతున్న పాట పాడలేదు. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఇదే ఎప్పుడు కూడా మన సమాజం, బహుజన సమాజం, దళిత సమాజం ఓడిపోవడం గల కారణం ఏంటి అంటే ఒక వాలిని చంపడానికి సుగ్రీవుడు ఉపయోగపడ్డట్టు, ఒక రావణాసురుని చంపడానికి విభీషణుడు ఉపయోగపడ్డట్టు మీరు ఎప్పుడు కూడా ఇట్టనే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను మరీ చెప్తున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ కూడా ఈ దేశంలో అధికారంలోకి వచ్చినా ఇట్ ఈస్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ పీపుల్ నీడ్ మస్ట్ అండ్ షుడ్ రెస్పెక్ట్ ద గవర్నమెంట్. అది గుర్తుపెట్టుకుంది. గవర్నమెంట్ నుంచి ఎట్లా పని చేసుకుందామనే విషయాన్ని గ్రహించాలి తప్ప ఎంతసేపు గవర్నమెంట్ విమర్శించడం కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరా. మరోసారి చెప్తున్నా, ఐఎమ్ ద నాట్ పర్సన్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్కి అగెనిస్ట్గానే ఉన్నా, చాలా పోస్టులు పెట్టినా, మాట్లాడుతున్నా. అంటే అగెనిస్ట్గా అంటే సమాజంలో ఎప్పుడు కూడా రుగ్మతులు సందర్భిస్తే మాట్లాడుతూ ఉంటాం. నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టము లేదని కాదు, ఆయన అంటే నాకు శత్రుత్వం అనేది లేదు. ఆయన మంచి చేసినప్పుడు సైడ్ చేస్తాం, చెడు చేసినప్పుడు సార్కి ఇట్లా చేస్తే మంచిగా అని చెప్పి చెప్తాం. ఎందుకంటే యాజ్ పర్ ఒక ఇండియన్ కాదు, ఇట్ హ్యావ్ ద రైట్. ఇది వాస్తవం. ఆ మధ్య సోషల్ మీడియా బాగా వైరల్ అయిందన్న. మీరు అంటే సీఎం అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకుంటా, అదే కేసీఆర్ గారి మీద మా పాట పాడినారు. ఇది మన ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, అది ఏపూరు సుమన్ రాసిన పాట. ఎందుకని అట్లా ఆ పాట కావాల్సుకొని లీక్ చేసిరా లేకపోతే? యాక్చువల్ విషయం ఏంటంటే ఏపూరు సోమన్నకు నాకు మధ్యలో మంచి అనుమానం ఉంటుంది. సోమన్న అది లేకుంటే నేను వాడినామంట, అది బయటకు వచ్చిందని చెప్పి. ఏదేమైనా కావచ్చు, కాకపోతే ఇక దానికోసం మళ్ళీ ఒక కాంట్రవర్సీ అవసరం లేదు. ఇంతకుముందు కాంట్రవర్సీ వాట్ ఎవర్. ఒక ప్రజా ఉద్యమకారుడు ఎవరైనా సరే ప్రజల పక్షాన పాట రాసినప్పుడు అది ఆయన నోటి నుంచి రావాలనేటువంటి ఉద్దేశం ఏం లేదు. ఎవరైనా వాడచ్చు, ప్రజల పక్షాన ఉన్న ఎవరైనా వాడచ్చు. నేను టీఎస్ఎస్ కళాకారుని కాను, ఇస్తానా ఊకో, నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ ద డిఫెండర్. బాబాసాహెబ్ చెప్తారు, హూ వాస్ ద పీపుల్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్, దే ఆర్ డూయింగ్ ద సాగ్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ని వ్యతిరేకించలేదు కాబట్టి అని చెప్పి నేను గవర్నమెంట్ జాబ్ చేయలేదు. నాకు టీఎస్ఎస్ జాబ్ ఇస్తానా, నాకు అవసరం అని చెప్పి అనుకున్నా. నా బాటలో నేను నడుస్తా పోయినా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పనిచేయాలని చెప్పి అనుకున్నా, పోతానే ఉన్నా. ఎవరో చంద్రశేఖర్ అడుగుతుండన్నా, అన్న మీరు పాడిన పాట అధికారం అంతా నాకు నచ్చింది, కానీ భగవద్గీతను మీరు అవమానించారని అది తప్పు అన్నానని ఏమరు అంటే చంద్రశేఖర్ అని అడుగుతున్నానా? సరే చంద్రశేఖర్ భాయ్, అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది, తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమైంది, అరరరే బలిసినోడి కుట్రెరుగలేకనే బానిస బతుకయ్యింది. అయితే ఈ పాట నేను వాడితే మాత్రం మీకు హ్యాపీగా అనిపించింది. భగవద్గీత ఏమొచ్చిందని వాడాలా? వచ్చిందా? లేదు, ఇంట్లో రాలేదు. కాకపోతే నేను అంటే బహుశా నా వేరే ఇంటర్వ్యూ చూడవచ్చు. గుర్తుపెట్టుకున్న బ్రదర్ మీరు ఒక మాట, భగవద్గీతలో ఒక మాట చెప్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు, చాతుర్వర్ణమయ సృష్టం గుణకర్మనే విభాగాశ అని. మరోసారి చెప్తున్నా, చాతుర్వర్ణం మయ సృష్టం గుణకర్మనే విభాగాశ. 4 రకాల వర్ణాన్ని నేనే సృష్టించిన, వాళ్ళ గుణకర్మల చేత వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని చెప్పేసి. ఇట్ ఈస్ టూ రాంగ్ యాజ్ అ స్టేట్మెంట్ ఆఫ్ భగవద్గీత. నేను అంటే ఐఎమ్ నాట్ అగనిస్ట్ ఆఫ్ భగవద్గీత, ఐఎమ్ నాట్ అగనిస్ట్ ఆఫ్ ఖురాన్, ఐఎమ్ నాట్ అగనిస్ట్ ఆఫ్
బైబిల్ ఆల్సో. ఎందుకోసం అంటున్నా అంటే మీరు చదవండి. హిందువులై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలి. చదివితే మీకు అప్పుడు అర్థమవుతుంది, చదివితే మీకు తెలుస్తుంది. విఠల్ గౌడ్, డాక్టర్ విఠల్ గౌడ్ గారు ఆర్మూర్ నుంచి కామెంట్ పెట్టిండన్న, వాళ్ళక చాలా దినాల అవుతున్నాం, దీనికి కారణాలు ఏందో చెప్పంటున్నాను. నేను కూడా డాక్టర్ విఠల్ గౌడ్ పరకాల గారు ఇవాళ పరకాల గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫోన్ చేస్తానే ఉన్నాం. కలుస్తలేదు, నేను కూడా చేసిన. చూసినావా? వాస్తవం. అన్న కూడా చెప్తున్నా, మీరు గుహలో ఉండి మమ్మల్ని గుహలో దిగడం న్యాయమైనటువంటి విషయం కాదని చెప్పి కోరుకుంటూ ఇక మరి గుండేటి సుర్జిత్ ఏం పెట్టినట్టు, అసలు మీ లక్ష్యం ఏంటి, మీ రచనలు అసలు ఎవరి కోసం? నా లక్ష్యం ఒకటే, భారతదేశం ఒక జాతీయతావాదంతో ఉండాలి. కులంతోనో మతంతోనో కాకుండా ఒక జాతీయతావాదం. వీఆర్ ఇండియన్స్. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. విషయం ఏంటంటే, నేను అబ్రాడ్లో జాబ్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ని నేను అడిగిన, నేను వేర్ ఆర్ ఫ్రమ్ అని చెప్పి. ఆమె చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ప్రౌడ్లీ నైజీరియన్ అని చెప్పి. అంటే నేను గర్వంగా చెప్తాను నేను నైజీరియన్ అని చెప్పి. అంటే ఈరోజు ఒక టైంలో మీరు ఎవరు అని చెప్పంటే, నేను కుమ్మరులం, కమ్మరులం, రెడ్డిలం, సాగరులం, సాలులం, మంగళం, ముస్లింలం, గిది కాదు చెప్పాల్సింది. ఐఎమ్ ప్రౌడ్లీ ఇండియన్. నా లక్ష్యం అదే. గర్వంగా నేను భారతీయుని అని చెప్పి చెప్పుకునే రోజు రావాలి. గాజర్ల శ్రీనివాసం పెట్టినట్టన్న, రేంజల్ రాజేష్ అన్న, బాలు అన్న నమస్తే అన్న, నేను ఒగ్గు కథ కాజర్ల శ్రీనివాస్ని చాలా బాగా పాడుతున్నారు, ఎక్సలెంట్ అన్న, ఎన్ఆర్ఐ పాలసీ కొరకు గల్ఫ్ బిడ్డల కొరకు చిన్న పాట అని అడుగుతున్నా అన్న. కంపల్సరీ. అయితే మన మిత్రుడు గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కోసం పాట రాసిండు. తొందరలోనే మీకు ఆ పాట ముందు తీసుకొని వస్తే, ఇప్పుడు పాడితే బాగోదు, ఎందుకంటే పాపం రచయిత స్వేచ్ఛ నేను తీసుకుంటే అయితే దయచేసి క్షమించండి. తొందరలోనే ఆ పాట నేనే పాడుతున్నా, రంజన్ రాజేష్ని. ఆ పాట తొందరలో మీ ముందుకు వస్తుంది. వెంకటేష్ యాదవ్ జక్కుల అన్న, అన్ని మతాల గురించి మాట్లాడతారా, లేకపోతే ఒక హిందూ మతాల గురించే మాత్రమే మీరు మాట్లాడతారా, మరియు పాడేది అని. ఏం పేరు? వెంకటేష్ యాదవ్ జక్కుల. వెంకటేష్ యాదవ్ గారు, దయచేసి ద గుడ్ క్వశ్చన్ యువర్ ఆస్కింగ్ టుడే. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ రిలీజియన్, ఐఎమ్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ రిలీజియన్. నేను మతాన్ని ఒప్పుకోను, ఎందుకంటే నేను మానవతావాదిగా ఒక మనిషి నిర్మాణం చేసిన మతాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎస్, ఓకే, ఒకవేళ మీకు నిజంగానే నేను కేవలం ఒక మతాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని చెప్పి అనుకుంటే, ఈ సందర్భంలో ఒక విషయం చెప్తా. నాకు తెలిసి భారతదేశంలో ముస్లింలను విమర్శించిన రచయిత ఎవరు లేకపోవచ్చు, ఒక మునగాని నేనని చెప్తా, గర్వంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రతి మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాన్ని వ్యతిరేకించిన ఏకైక రచయిత నేనే కావచ్చు. మీకు వినిపిస్తా. మోక్షము కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాటపడుతుండ్రురా, మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చిన, చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతున్నారా, చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము. ఇది హిందువులకు. ఇప్పుడు క్రిస్టియన్లకు, సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు, దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు, ఆదాము సంతతి అంతా ఒకటన్న బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరమవుతున్నారు రా. ఇప్పుడు ముస్లింలకు గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మారిపోయే, కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా వాయరా, చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము మనల నిలువున ముంచేటి నైజము. అన్ని మతాలను విమర్శించినట్టు అన్ని మతాలను ఎవరిని కంపల్సరీ బయట దేశం పోయిరా, డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిలేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా, కనిపించిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టారు, పలుకలేని ఆ బండలను మొక్కుతూ మోక్షం అంటున్నారు. ఏ దేవుడన్నా కావచ్చాడు, ఎవడన్నా కావచ్చు, నాకు అవసరం లేదు. అంతే. తల్లికి తండ్రికి అన్నం పెట్టని గాడిది కొడుకు ఆడు మక్కా కోతేంది, జెరూసలేం పోతేంది, వెమ్లవాడ కోతేంది, ఏడుకోతేంది. ఫస్ట్ తల్లిదండ్రులను ప్రేమించిన తర్వాత నువ్వు ఏ దేవుడి దగ్గరకన్నా అని చెప్పి చెప్పే సిద్ధాంతం అన్నది అన్న.
గుడ్డేటి సుర్జిత్ అడుగుతున్నా, ఏపూర్ సోమన్నకి రాజేష్ అన్న మధ్య విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎందుకు? అది మీకు తెలియదు కాదు, అక్కడక్కడ కొన్ని చిన్న మిస్టేక్లు జరుగుతాయి పాపం. నో కామెంటా? నో కామెంట్ అదే చెప్తా సమాధానం. ఇప్పుడు సుమన్ ఈరోజు మీద నాకు ఒక గొప్ప స్నేహితుడైన, మేమిద్దరం కూడా ఎప్పుడు కలిసి ఉంటాం. కాకపోతే కొంచెం ఆ మధ్యలో కొంచెం చిన్న వివాదం జరిగింది. ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి ఆ మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తులు నేను రాసిన పోస్ట్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని వివాదాస్పదం చేశారు తప్ప దాంట్లో ఇంకోటి వెంకటేష్ యాదవ్ అడుగుతున్నా, ఒక హిందూ మతంలోనే లోపాలు ఉన్నాయా లేక వేరే మతంలో కూడా లోపాలు ఉన్నాయా? లోపాలు లేదా? వెంకటేష్ యాదవ్ గారు జక్కుల. అయితే ఈ ఒక్క విషయాన్ని నేను స్ట్రాంగ్గా చెప్తా. విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు సరే చాలా గొప్ప క్వశ్చన్ అడిగారు. దీని నుంచి నా నుంచి కాకుండా మా అన్నగారు చాలా సీనియర్ రిపోర్టర్, ఆయన నుంచి నేను వాస్తవాన్ని నిజాన్ని రప్పించే ప్రయత్నం చేస్తా. విషయం ఏంటంటే చెప్తా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజేంద్ర నగర్లో మొన్న నాకు తెలిసి 2018 లాస్ట్లో ఒక కుమ్మరోల పిల్లగాన్ని సాకరోల పిల్ల లగ్గం చేసుకున్నందుకు వాళ్ళ తండ్రి వచ్చి చేతులు నరకేసిన బిడ్డది. అయ్యా మనమందరం హిందువులమే. ఒక ముస్లింని పెళ్లి చేసుకునే నరకడు, ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకునే నరకడు. కానీ హిందువులమైనటువంటి మనము మాలోడు, మాదిగోడు, కుమ్మరుడు, కమ్మరుడు, సాకరుడు, మంగళుడు, రెడ్డి, రావు, వెల్మ, కమ్మ, చౌద, ఎందుకు ఇవన్నీ? ఇది కరెక్ట్ సంబంధం గుర్తుపెట్టుకున్నా. ఇలా మన హిందువుల మధ్యలో సఖ్యత లేదు. ఆయన అంటున్నాడు కదా, కేవలం హిందువుల లోపాలు ఉన్నాయంటే 100% ఇది వాస్తవం. ఒక కుమ్మరోళ్ళ పిల్లగాని లగ్గం చేసుకున్నందుకే సాకలో దే ఆర్ 2 people are BCs. ఈ అసలు సంగతి పక్కనట్టుగా మాది కుమ్మరోళ్ళ పిల్లగాని లగ్గం చేసుకున్న సాకరోళ్ళ పిల్ల కన్న తండ్రి చేతులు నరకేసిన రాజేంద్ర నగర్లో లైవ్లో. ఆయన దానికి అర్థం చేసుకోవాలా, సమాధానం చెప్పాలా. బలరాం ఓకే పర్లేదు, ఓకే నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడు ఇట్లానే ఉంటాయి. ఓకే జగిత్యాలకు వచ్చేటప్పుడు జర చెప్పండి. రంజిత్ రామ్ అన్న మాది కిరిట్యాల నుండి అన్న మెదక్ మండల్ రామాయంపేట మా ఊర్లో కులపిచ్చి బాగుందట. ఇది రామాయంపేట మండల్లో. ఓకే జైవి మొన్న అజయ్ అది రైతుల కోసం ఒకటి అడుగుతారన్న, ఏంటిది అది? వేములవాడ గుడికి 100 కోట్లు ఏమన్నా అది అడుగుదు ఒక చిన్ని గురించి. ఏపూర్ సోమన్ రాసిన గొప్ప పాట. నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె వగిలిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో, దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడుకేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో? ఓ ఏలేటి పాలకులారా, మీరు ఎందుకు స్పందిస్తలేరో? ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్, మీరు ఎందుకు మాట్లాడతలేరో? యములాడ రాజన్న, యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినారా? రైతు బాధలను చూడద్దన్నారా? రాచకొండలు కట్టే ఫిలిం సిటీతోని రైతు బతుకులు మారుతాయా? రైతు ఆత్మహత్యలు తగ్గుతాయా? పరాయి పాలన సంఖ్యలు దంచుమని గొంతెత్తి నినదించినోలే నేడు మన బిడ్డలు నేల రాలిపోతుంటే నోరు తెరవకున్నారెందుకో? నేల రాలుతున్న రైతన్న రాజుస్తే గుండె వగిలిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో, దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో? థ్యాంక్ యూ అన్న. రాజేష్ అన్న, ఈ స్త్రీల మీద ఒక పాట రాసినట్టున్నా కదా, స్త్రీల మహిళా దినోత్సవం రోజు. అవునన్నా, ఒక్కరోజు మన ఫేస్బుక్ మిత్రుల కోసం కంపల్సరీ. అయితే నేను ఎప్పుడు పాట రాసిన, వాస్తవంగా స్త్రీలు చాలా గొప్పలు, వాళ్ళకున్న మొరాల్స్ చాలా గొప్పవి, కానీ స్త్రీకి ఇవ్వాల్సిన విలువ మాత్రం సొసైటీ ఇవ్వట్లేదని చెప్పి రాసిన. మన సింగర్ లక్ష్మి చాలా మంచి ఫేమస్, మన తెలంగాణ బిడ్డ. యూట్యూబ్లో కూడా చూసినట్టున్నా పాట కదా. ఏది ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం? ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం? అడుగడుగున మంటలు పెడుతున్న చరితము,
అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు. భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు. ఈ భంగపడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ భంగపడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. ఈ పాట నేను రాసిన. థ్యాంక్ యూ అన్న, బాగుందన్న. చాలామంది కామెంట్ చేస్తారన్న, పైకి పోతున్నాయి అన్ని చదవలేకపోతున్నా. సుర్జిత్ వెట్టుడు, కులం పునాదుల మీద జాతి కానీ నీతిని కానీ నిర్మించలేము, అంబేద్కర్ చెప్తే నేడు కుల సంఘాలు అంబేద్కర్ పేరుపై నడపడం అవసరమా? ఎస్, ఇది పూర్తిగా గుడ్డెడ్డి సుజిత్ గారు, ఇది పూర్తిగా తప్పు. అయితే నాట్ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవడం వల్ల, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూర్తిగా చదవలేకపోవడం వల్ల ఏమంటున్నానంటే, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రతి ఒక్కరి గురించి చదివే అవకాశాన్ని ఇదే వాజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ఎస్సీస్ అండ్ ఎస్సీస్. ఇది తప్పు. నా ముందర దినేష్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్కి రిజర్వేషన్ ఇచ్చింది. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే రెడ్డిలు, రావులు, పటేళ్ళు, వెల్మలు, చౌదరులు, కోమట్లు, బాపన్లు అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో వచ్చిన రిజర్వేషన్ ఇలా ఇంప్లిమెంటేషన్ చేసుకుని దయచేసి గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు కులం పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ నిర్మించలేమని చెప్పి అన్నారు. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్లేస్లో అవమానానికి గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, అణిచివేతకు గురవుతున్న వ్యక్తులు ఎవరు, ఫస్ట్ మనం మారాలా. నేను పోచమని, ఎల్లమ్మని, కట్టమైసమని తప్ప ఏ నా కొడుకును కూడా మొక్క నాకు అవసరం లేదు. మరోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పోషమని మొక్తారన్నా? బాగా చెప్తా. ఎందుకంటే ఆమె ఇలా మన తాతలకు పెట్టుకుంటాం కదా పిత్రామాస, అట్లా ఒకనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి బడుగు బలహీన వర్గాలు వీళ్ళకు పోషం అంటే దేవుడు, అంటే దేవుడి కింద కొలుస్తారా? దేవుడి కింద కొలువను. ఆమెని ఒకప్పుడు నన్ను ఈ దేశంలో ఎవరు ముట్టనప్పుడు, పట్టుకోనప్పుడు, నాకు వైద్యం చేయనప్పుడు, నన్ను దగ్గర కూడా తీయనప్పుడు నన్ను దగ్గర తీసుకున్న ఒక తల్లి, యాప చెట్టు కింద కూర్చొని పసర్లు నూరిపోసినటువంటి తల్లి. కాబట్టి అమ్మ, మా అందరి కోసం, మా పూర్వీకులకు, మా 3 తరాలకు 4వ తరాలకు కూడా వైద్యం చేసిన మహనీయురాలు అని చెప్పి ఆమెను రిమెంబర్ చేసుకుంటాం. కాబట్టి ఈ విషయం ఈ దేశంలో ఉన్నటువంటి బాపని కుక్కలకు, మరోసారి చెప్తున్నా, బాపని కుక్కలకు కేజీఎస్కుని వేసుకుని మీ దమ్ముంటే కానీ బాపని కుక్కలకు తెలుసు. కాబట్టే చిన్న చిన్న గింత దుంగలు ఉంటాయి. ఏంటి, చెట్టు కొమ్మను కొట్టి తీసుకుపోయి పడేస్తే బండారి పసుపు వేసి మొక్కుతారు కదా. ఇప్పటిదాకా కూడా ఎల్లమ్మకు ఒక గొప్ప విగ్రహం లేదు, ఎల్లమ్మకు గొప్ప గుడి కూడా లేదు దేశంలో. ఈ తెలంగాణ మనది, ఈ తెలంగాణ సంస్కృతి మనది, ఆంధ్ర మనది, దేశం మనది, దేశం మొత్తం మనది. కానీ ఇయ్యాడి వరకు కూడా అన్న గుర్తుపెట్టుకోండి, మీరు ఒక రిపోర్టర్గా ఒక పెద్ద ఎల్లమ్మ గుడి ఉంటుంది, మైసమ్మ గుడి ఉంటుంది, ఏడలేదు మైసమ్మ గుడి అన్ని చిన్నవి ఉంటాయి కదా, అన్ని చిన్న చిన్న పొలాలు అక్కడ పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఈ దేశ మూల నివాసులైనటువంటి వ్యక్తులు వాళ్ళు, నా తల్లులు, స్త్రీలు, మాతృస్వామ్య వ్యవస్థ ఈ భారతదేశం. సో నేను దాన్ని మొక్కుతా అంటే మంచిగా బెల్లపు శాఖ పెడతా, అట్టిజిమ్మలో బోనం వేస్తా, నా భార్య పిల్లలు మేము అందరం కలిసి కడుపు నిండా పోదంటే మన ఈ కోమటుడు ఒక్కనాడు ఆడి ఇంట్లో పండుగ అయితే ఓడిని పిలిచి పోయబెట్టాడు, ఈ బాపనుడు ఓడిని పిలిచి పోయబెట్టాడు. మీరు ఆలోచించండి, తప్పు కాదు నేను మాట్లాడుతున్నాను. ఇంకోటన్నా, బలహీన వర్గాల మీద ఒక పాట పాడండి అని చెప్పి ప్రవీణ్ అడుగుతుంది. ప్రవీణ్ ల్యాబ్ కుమార్ బ్రదర్, బలహీన వర్గాల మీద రాశారు. మనం అందరం కూడా బలహీన వర్గాలమే. ఎప్పుడైనా కూడా చెప్తా ఏమనంటే, గొప్ప మనసు ఉన్న వ్యక్తి రాయేష్ అన్న. భయ్య, కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి హామీ గురించి ఎందుకు మీరు ఉద్యమాలు చేయడం లేదు? అచ్చా, ఒక విషయం, మన అంజీ యాదవ్ చాలా గొప్పగా మాట్లాడినావు. నువ్వు ఏడును అని చెప్పి అడుగుతున్నావు. గొర్రెలను బర్రెలను చాలా గొర్రెలు అయిపోయినా. ఇవాళ మా నిజామాబాద్ జిల్లా రాజారాం యాదవ్ తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ పెట్టిన వ్యక్తి. ఎటువంటి మరి ఇలా దయచేసి గుర్తుపెట్టుకోండి బ్రదర్, నా ఒక్కడి వల్లనో దేశం మారదు. గుర్తుపెట్టుకోండి, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పినాడు గురజాడ. గుర్తుపెట్టుకోండి, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని చెప్పి. నీ ఇంట్లో నువ్వు నీ పిల్లలతో మంచిగా చెదరగప్పుకుని పడ్డావు, నేను రోడ్డు మీదుగా సావాలా? రా, నువ్వు నేను కలిసి అంజీ యాదవ్ ఇద్దరం కలిసి ఉద్యమం చేద్దాం. నువ్వు ఇంట్లో వండుకొని నాకు చెప్పొద్దు.
రైట్. ఒకటి బహుజన రాజ్యాధికారం కోసం చిన్న సాంగ్ అన్న అని చెప్పి అజయ్ అంబేద్కర్ అడుగుతున్నాను. కంపల్సరీ బ్రదర్. బహుజన రాజ్యాధికారం కావాలని చెప్పి ఇంట్లో కలలు కంటే కాదు, ఓటు హక్కు మీద అద్భుతమైనటువంటి ఆలోచన కల్పించాలి మన ప్రజలకి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ దేశంలో నిజంగా మన సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు మీద ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం వల్ల ఇలా దుర్వినియోగం అవుతుంది. బట్ కాకపోతే వన్ డే ఫైన్ డే విల్ కమ్. మనం అందరం చేతులు కలిపినప్పటికీ ఖచ్చితంగా ఈ దేశం, ఇప్పుడు కేసీఆర్ గారిని తీసుకోండి, ఆయన ఎప్పుడో కలగన్నాడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి. ఆయన కష్టపడ్డాడు. మనం ఆయనని అంటే నిజంగా చెప్తున్నా, ఒక విజయగాథ మాత్రమే మనకు ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది. ఆయన అట్లా కష్టపడ్డాడు, అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇలా సీఎం అయ్యిండు కదా అని చెప్పేసి మనం విమర్శలు చేయడం కాదు, ఆయనను చూసి మనం ఏం నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలని చెప్పి చెప్తారండి. తెలంగాణ ఆయన లక్ష్యం తెలంగాణ సాధన కాబట్టి ఎట్లా సంపాదించానో అన్ని కష్టపడ్డాడు, చేసి టార్గెట్ రీచ్ అయ్యాడు. మనం గట్ల కావాలా? శాతగాక మనం ఇంట్లో వండుకొని ఇంకా 4 గోడల మధ్యలో వండుకొని అది చేయాలి ఇది చేయాలని చెప్పడం కూడా తప్పదు. ఒక్క నిమిషం. ఏ పురుషమన్న రాసిన పాడన్నది అది విమానం ఎక్కాలి ఏంటిదన్నది చదువుకొని బర్లను గొర్రెలను కాసే పోరాలు చదువుకోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. కొంచెం మాట్లాడదన్నది నాకు పెద్ద గుర్తులేదు అన్నది. ఎంత వాడినట్టున్నావు మన కాలి నడకన పోయే తల్లి గాలి మోటార్ ఎక్కాలే, ఏరోప్లేన్ ఎక్కాలే, మా రోజులు రావాలే ఈ దేశాన్ని ఏలాలే, మా రోజులు రావాలే ఈ దేశాన్ని ఏలాలే. అన్నది అయ్యప్ప గురించి మీ మాటల్లో చెప్పరా? శివ మైలార మాట అయ్యప్ప. జై భీమ్ అన్న అయ్యప్ప గురించి మాట చెప్పరా? దేవుని పాటలు రాసినా నేను అక్కడ ఏం రాయలే. కాకపోతే నేను అప్పుడు పాటలు పాడేది, నేను ఒక భక్తుడిగా ఉన్నప్పుడు. ఏం పాట పాడేది ఒకసారి వాడరా? ఫస్ట్ నీ ఆధ్యాత్మిక నన్ను గంతగా గింత కరుడు కట్టిన అంబేద్కర్ ఆధ్యాత్మిక అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెను తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. అప్పుడు ఇప్పుడేం పడుతున్నావు? రామరాజ్యము మనువాద రాజ్యము, మానవత్వం అన్న మాట లేని రాజ్యము. నిజంగానే రాముడు చెడ్డోడో లేదో నాకు తెలియదు, కానీ రాముడు పేరు చెప్పుకున్న గరుడ కొడుకు మాత్రం చెడ్డోలే. పాపం ఆయన చెడ్డోడో లేదో నాకు తెలియదు, రాముడు ఎట్టుండే లక్ష్మణ్ ఎట్టుండే నాకు తెలియదు, కానీ ఆయన పేరు చెప్పుకుని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది మాత్రం చెడ్డోలు. ఒకటే అన్న, ఏదైనా మంచి కోసం, ఏ మతమైనా మంచి కోసం పాటుపడాలి, మానవత్వాన్ని ప్రదర్శించాలి అంతే. సరే మతాల విషయం పక్కన పెడితే మంచి పాట ఒక ఫోక్ సాంగ్ వచ్చు రాష్ట్రం అన్న, జానపదాలు ఇట్లా అన్ని సామాజిక చైతన్య గీతాలు కావచ్చు. అంతే, సామాజిక చైతన్య గీతాలు. నేను ఎప్పుడు కూడా ఏమని కోరుకుంటా అంటే, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు స్టోర్ రూమ్ కట్టుకుంటాం, పూజ గది కట్టుకుంటాం, మన అమ్మ నాన్నల కోసం ఒక రూమ్ కట్టండి. ఇలా అది కడితే ఇంత ఘోరం అంటే, ప్రపంచానికే నాగరికత నేర్పినటువంటి ఆప్యాయత కలిగిన గొప్ప దేశం భారతదేశం. ఈ దేశంలో పుట్టినటువంటి మన దగ్గర లెక్కలేనటువంటి వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి. ఇది చాలా పెద్ద పొరపాటు. తల్లిని గౌరవించకపోతే, తండ్రిని గౌరవించకపోతే ఈ దేశం యొక్క స్థితిగతి మారిపోతుంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే తండ్రి మాట కోసమే రాముడు వనవాసం చేసినాడు, తల్లి మాట కోసమే తన పేగులు మొత్తం తీల్చేసి రావణాసురుడు వీరవాయించి సాక్షాత్ శంకరుని వాళ్ళిద్దరికి సార్ మిత ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దిస్, బట్ కాకపోతే చెప్తా ఉన్నా. అక్కడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? తండ్రిని మర్చిపోతున్నాం. అది మర్చిపోకుండా ఉండాలి. వాళ్ళని మించిన దైవాల నా సిద్ధాంతం, నా ఆలోచన, నా మాట, నా పాట, నా జీవితం చివరాంకం వరకు కూడా వాళ్ళ కోసం నేను పోరాడుతూ ఉంటాను. మైనారిటీల సమస్యల గురించి మాట్లాడానని ఓ మిత్రుడు పెట్టినా. आमिर भाई याद रखो, जब तक इस देश में हम इंसानियत का बोझ नहीं उठाएगा, तब तक इस देश में हमारा कोई भला नहीं होगा. याद रखो,
ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह अल्लाह अकबर बोल के जितना तुम मानते हो, इसी बात के बाद में तुम कुरान में इस सूरा को भी तुम मानना चाहिए कि हम सारे के सारे आदम सल्लल्लाहु अलैहि वसल्लम की औलाद है। हम सारे के सारे आदम सल्लल्लाहु अलैहि वसल्लम की औलाद है। हम सब एक ही घोर पे आना है, एक ही रास्ता पे आना है। ये सब करना अपना फर्ज है, याद रखो। थैंक यू। సంతల సరుకాయర సామాజిక పడినట్టున్నారు కదా పాట. సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి మా గౌరవనీయులు సాకలి మా రాచకొండ రమేష్ మా మామ రాసినటువంటి పాట. మర్చిపోయినా, నాకు కూడా ఫేస్బుక్ చూస్తే కానీ అన్నతో ఇప్పుడు మాట్లాడలే. సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము, ఆశయమున నినాదం స్వార్థాలక ఉద్యమం, నీత నిజాతని చెబుతూ భవితను గోతిన వెడుతూ, సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము. రాచకొండ రమేష్ అన్న కవిత్వంపై మీ అభిప్రాయం? శివ మైలారం అడుగుతుండు. అద్భుతంగా ఆయన ఏది రాసినా అద్భుతంగా రాస్తాడు. కళా నేడు వలలో చిక్కిన చేపయింది, పాటల బడి నేడు గడిలో బదన చేస్తుంది, ఎప్పుడొస్తాయో తెలియని జీతాల కోసం కలం కాగితం కన్ను మూసి కొనుక్కోవాల్సిందని చెప్పి ఆయన ఏది రాసినా అద్భుతంగా. నేను విన్నా ఇది, కానీ దమ్ము రాకుండా చదువుతాడు కానీ రమేష్ అన్న అద్భుతంగా. ఆయనకు ఐ హ్యావ్ దట్ మచ్ పవర్. అసలు నాకు రమేష్ అన్న తెలియదు ఇది. అసలు ఇది సోషల్ మీడియాలో వైర్ అయినప్పుడు ఇది ఎవరు రాసినా అంటే రాచకొండ రమేష్ అని తర్వాత తెలిసింది. అది మత్స ప్రవీణ్ అడుగుతున్నా, మన జాతిలో సింగిల్స్ సింగర్స్ చాలా మనది ఉంది, అవకాశాలు లేక ఉన్నారు. వాళ్ళకు ఒక టాలెంట్ హంట్ వేదికను చేసి ఏర్పాటు చేయండి దయచేసి. ఓకే, మన మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన ప్రవీణ్ కాదు మన టీటీ మన తెలంగాణ క్యాట్ మాటలు, తెలంగాణ టాలెంట్ మన దినేష్ ఆల్రెడీ చాలా మందిని బయటకు తీసుకొస్తా ఉన్నాడు పాపం. ఈ సందర్భంగా మన దినేష్కి హ్యాట్సప్. అలాంటి వేదికని ఆయన ఏర్పాటు చేసి స్వతహాగా కరీంనగర్ జిల్లా వాసి ఆయన ఏర్పాటు చేసాడు. చాలామంది కళాకారులని బయటకు తీసుకొస్తున్నాడు. ఆ బాధ్యత దినేష్ తీసుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు నేను కూడా సహకరిస్తాను. చాలా మంది బెల్లం పాట అంటున్నారు, ఏం పాట నాకు. ఓకే, మరి చివరి పాట పాడేసి మంగళారతి పాట పాడదాం. తర్వాత ఇదే లాస్ట్ మంగళారతి పాట అంటే మా చెల్లి ఇప్పుడు వచ్చింది. ఓలే లతా చుక్క మీ చెల్లెనా అన్న మొక్కి అట మీ చెల్లె కోసం మళ్ళీ పాడతావా? పాడినా లతక్క పాడిండి ఇప్పుడు ఆల్రెడీ పాట. మళ్ళీ ఒకసారి అది చూసుకోవచ్చు కంపల్సరీ. మచ్చ ప్రవీణ్, మన తెలంగాణ క్యాట్ మాటలు, తెలంగాణ టాలెంట్ మన దినేష్ ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇది మనం కంపల్సరీ చాలామంది సింగర్ని ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి దినేష్ కూడా ఈ సందర్భంగా హ్యాట్సప్. మీ అందరి కోసం చివరికి ఒకరి పిల్లమ్మ పాట మా కూడా వచ్చిన ఇప్పుడు తమ లాస్ట్ మొక్కి అరిగిపోయిందిరా నాన్న ఆల్రెడీ. శివాజీ భీమరావు. పెళ్ళమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. పెళ్ళమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. మా అమ్మ ప్రతిరూపమ బంగారు బొమ్మ, మా అమ్మ ప్రతిరూపమ బంగారు బొమ్మ, నీ సేవలెన్ని జన్మలైనా తీర్చలేనే అమ్మా. పెళ్ళమా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. చీకటెళ్ళిపోకముందే నిద్రలేస్తావు, ఇంటి పనులన్నీ నువ్వే చక్కబెడుతావు. సోమరోలేవన్న నన్ను నిద్రలేపుతావు, బతుకు పోరు కొరకు జంగు సైరనూదుతావు. బాధలెన్ని ఉన్న గుండెలోన దాచుకుంటావు, చిరునవ్వులల్లో నాకు స్వాగతమవుతుంటావు. అయినా మా మగ జన్మకు మీ త్యాగము, అయినా మా మగ జన్మకు మీ త్యాగము, అర్థమెందుకవదో మా దౌర్భాగ్యం. అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా. నా తప్పు ఈనాడే తెలుసుకున్నానే,
నువ్వే నా ప్రాణమని నే మరిచిపోయానే, నా గుండె గుడిలోన నిన్ను నిలుచుకున్నానే, స్త్రీ అంటే ఈ సృష్టిని తెలిసింది ఈనాడే, క్షమించే గుణములోన నీకు సాటి ఎవరమ్మా, నీ మనసు నెరుగుటకు చాలదు నాకీ జన్మ, ఆకాశపు చుక్కలలో జాబిలి నువ్వే, నిండు పున్నమిలా వెలగాలి నీ చిరునవ్వే, పిల్లమా పిల్లమా అందమైన వెన్నెలా, చీకటింతో దీపమై వెలిగినావే జ్యోతిలా. థ్యాంక్ యూ అన్న, బాగుందన్న. ఏమో గుడిసె పాట రాసిన వాడు కన్నా, గుడిసె పాటనాను పగిలిపోయిన గుడిసె. అవునా? అది ఒకటి అడుగుతుర్రు. రమాబాయి పాటనాట. అమ్మా రమబాయి తల్లిని త్యాగము ఈ భూమి బుడ్డలంతమై ఏంది, అమ్మా రమబాయి తల్లిని త్యాగము ఈ భూమి బిడ్డలంతమయ్యే వరకు మరువము, తల్లి కష్టాలల్లో నీ ధైర్యము ఈ అణచబడ్డ జాతులలో వెలుగు కోసము, ప్రపంచ మేధావికే నువ్వు అండదండవంట, ప్రపంచ మేధావికే నువ్వు అండదండవంట, నీ ఓర్పు సహనమే మాలో వెలుగు నింపెనంట, అమ్మా మా అమ్మా, అమ్మా రమబాయి తల్లిని త్యాగము ఈ భూమి బిడ్డలంతమయ్యే వరకు మరువము. థ్యాంక్ యూ అన్న. ఒక పగిలిపోయిన గుడిసె పడతామన్న. పగిలిపోయిన కూన పెంకలల్లా, విరిగిపోయిన ఇంటి తలుపులల్లా, కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము, ఊరి కవతల మురికి వాడలల్లా వెలుగే లేని చిమ్మ చీకటిలా, ఆనందమే లేని బాధలల్లా బతికిండ్రు మా జనము, అందరూ నా బిడ్డలేనని చెప్పిన ఓ దేవుడా, అందరూ నా బిడ్డలేనని చెప్పిన ఓ దేవుడా, నిరుపేదల బతుకుల్లో అంధకారాన్ని తొలగించలేదేమురా, పగిలిపోయిన కూన పెంకలల్లా, విరిగిపోయిన ఇంటి తలుపులల్లా, కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము. దేవుడు లేడు అనేది వాస్తవం, ఉంటే బాగుండనేది కూడా నా ఆలోచన. అందరి సమానంగా చూసుకునే దేవుడు మన అమ్మా నాన్న తప్ప ఇంకెవరు కాదని చెప్పి తెలియజేస్తూ ఇంకా అద్భుతమైన. థ్యాంక్ యూ రాజేష్ అన్న. అందరు మనల్ని ఇప్పుడు వేస్తున్నట్టున్నారు కానీ అంబేద్కరుడా అంటారా అని సూర్యుడా ఏం పాడినా ఆల్రెడీ పాడినా పాడినా అందరు ఇప్పుడు ఎక్కువ పెరుగుతారు ఇక నీ అభిమానులు. పర్లేదు కానీ అందరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఐ వాస్ వెరీ, నేను ఆల్రెడీ 2-3 పాటలు పాడొచ్చిన మా అన్న దగ్గరికి, బాలన్న దగ్గరికి, నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. లాస్ట్ చివరిగా ఏం చెప్పగలుగుతాను? నిన్ను అభిమానించే వారికి ఒకటి, నేను ద్వేషించే వారికి కూడా ఇద్దరికి, చివరి ఇద్దరికి, నన్ను ద్వేషించే వాళ్ళకి దయచేసి నన్ను మరోసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా. మనం వేరేలాగా, నా ఆలోచన ఒకటే, భారతదేశం చాలా గొప్పది, ఈ ప్రపంచంలోనే భారతదేశం చాలా గొప్పది. నూలు పోగు చేసి వస్త్రం అందించినోడు, మట్టిని ముద్ద చేసి కుండ చేసి చూపినోడు, మనిషి గాలిపోతుంటే బూడిద తెచ్చిచ్చినోడు, మనము పడుకోనికే సర్వము సాకిరి చేసిచ్చినోడు, తెల్లగా ఈ బట్ట మారనీకే చెరువుల మునిగినోడు, మానవాళి నిర్మాణములో ప్రతివాడు భాగస్థుడే, వాడు లేకపోతే దేశమంతా మట్టి రూపమే. ప్రతి కులం వాడు, ప్రతి వ్యక్తి కూడా మనకి ఈ దేశంలో అవసరమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని భారతదేశం గొప్పది. మరి మనం చెప్తున్నాం, నూలు పోగు చేసి వస్త్రం అందించినోడు, మట్టినంత ముద్ద చేసి కుండను చేసిచ్చినాడు. వీళ్ళిద్దరే చరిత్రకారులు. ఈ పత్తి నుంచి నూలును తీసి వస్త్రం అందించిన ఇలా సిరిసిల్ల జిల్లాలో ఉన్న సల్యూట్ చేయాలి మన ఇక్కడ ఎక్కువ నేత కార్మికులకు. వాళ్ళు పోగు తీసుకొచ్చి వస్త్రం అందజేస్తే మనం ఇలా ఒంటి మీద కప్పుకుంటున్నాం. రిఫ్రిజిరేటర్, ప్రపంచంలో ఫస్ట్ టైం ఫ్రిజర్ని కనిపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే కుమ్మరైన, మన దేశపోడు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి బ్రదర్స్. ఇలా
మా అబ్బ చచ్చిపోయింది, మా అయ్య చచ్చిపోయిండు, రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు, నరేంద్ర మోడీ కూడా చచ్చిపోతారు, ఆయన తీసుకొని పోయి ఆ బూడిద తీసుకుపోయి ఆడ కలుపుతారు. ఆ కలపడానికి ఆ కట్టెల మీద మీ శవాన్ని కాలబెట్టుకుంటే ఒక తలారుడు వాడిని గౌరవించవచ్చు. ఆడే సాక్షాత్ పరమశివుడు. నేను ఆనే దేవుడిని మొక్తా, ఆడ కొడుకుని కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. నైస్ టు మీట్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికి మరి రాజేష్ అన్న ఒక అర్ధగంట టైం అంటే గంట ఇచ్చినామన్న, గంట 54 నిమిషాలు, ఇంకా 6 నిమిషాలు నిడితే గంట అయితే కానీ. థ్యాంక్ యూ ఎనీవే, ధన్యవాదాలన్న. నా ఫేస్బుక్ మిత్రుల కోసం మంచి మంచి పాటలు పాడి కొన్ని చైతన్యపరచడానికి మాట్లాడి మీరు సరే ఒక వర్గానికే పరిమితం కాకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ఒక రాజేష్ అన్నగా మంచి గుర్తింపు పొందాలని. ఎప్పుడు అన్ని వర్గాలకు పరిమితమే. గల్ఫ్లో ఒక వర్గం లేదు, రైతాంగంలో ఒక వర్గం లేదు, స్త్రీలో ఒక వర్గం లేదు, తల్లిదండ్రుల కోసం ఒక వర్గం లేదు. నేను కేవలం ఒక వర్గం కోసం ఎప్పుడు రాయలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, మరీ చదవండి. నేను ఎప్పుడు కూడా ప్రజల మనిషిని, మీ అందరి కోసమే పాటుపడే వ్యక్తిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మా అన్న ద్వారా మీ ముందుకు వచ్చినందుకు నేను మరోసారి మా బాలనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.